Guru Sri పిరిగొనాలి. ఈ పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్దీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణనాద సాయి జ్ఞానాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుద్యాన మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృతూ ఆ జ్ఞాన సౌభాలతో ఆనందంగా అర్పిస్తూ సాయి వంటి దైవం ఏడో అని అందరూ ఏక కఠంతో ఆంజలి. ఆయన ఆశ, ఆశయం, ఆకాంక్ష, స్వప్నం ప్రేమతో ఆటతో ప్రార్థించటమే చేయమని.
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साई शरण बाबू जी की जय। श्री सच्चिदानंद गुरु साईनाथ महाराज की जय। सत श्री राम
बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबूजी। श्री साईनाथाय नमः। श्री साई सचरित्रము నలభై 49వ అధ్యాయం నిడిద తర్వాయి. ఒకసారి భక్త మహల్సాపతి మసీదులో ఉండగా జరిగిన చమత్కారం వైజాగ్. అతడు వచ్చిన గోశాలలో ఉన్న స్త్రీలను చూచి తనలో సంకోచించాడు. ఇబ్బంది కలగకుండా తలచాడు. అందువల్ల నాన్న లేవబోతుండగా బాబా అతని వాడుతూ వచ్చే వారు నీవు నిశ్చింతగా కూర్చొని చెప్పారు. వారు కూడా వచ్చారు. మీరు నిరభ్యంతరంగా రండి ఎవరో గృహస్థునికి సూచించారు. వారు వచ్చి సాయికి వందనం చేశారు. వారిలో ఒక స్త్రీ తన ప్రకృతి తొలగి వంగి బాబా పాదాల వందన
అతని దృష్టి చంచలమవుతుంది. నానా అటువంటి క్లిష్ట పరిస్థితులకు వెళ్ళాడు. నానా యొక్క ఈ అంతరంగ స్థితిని సర్వాంతర్యామి అనే సాయిబాబా గ్రహించారు. ఇతరులకు అది ఎలా అనుభవం అవుతుంది, అర్థాలకు నానా యొక్క చంచలమైన మనోవృత్తిని అతని మనసున్న శరీరానికి బాబా ఏం ఉపదేశించారు? ఇంద్రియాలు వాని వాని ధర్మం ఆచరిస్తుండగా వాటిని ఎవరు అడ్డు పెట్టరాదు. కారణం అందులో ఏం అంతా క్రమంగా సరి అవుతుంది. ముందు ద్వారా ద్వారం వరకు వెళ్ళడం ఎందుకు? మనసు నిర్మలంగా ఉంటే ఎటువంటి కష్టం లేనప్పుడు దాపరికం ఎందుకు? కన్ను చూసి వెళ్ళండి చేసేసింది. ఇక్కడ సంకోచం చెప్పాడు. అప్పుడు అక్కడ మాధవరావు కూడా ఉన్నాడు. అతని తన జిజ్ఞాసను తీర్చుకోవడానికి బాబా మాటల యొక్క భావాన్ని నాన్న అన్నాడు. నాన్న మాధవరావుతో ఊరుకో చెప్తానని చెప్పాడు. క్షేమ కుశల వార్తలని ముగిసాక సాహిత్య సమర్థని పదార్థం చేసి నాన్న తన వరకు వెళ్ళాడు. అతను వెంటనే నాన్న అంత క్రమక్రమంగా సరే బాబా స్పష్టంగా లేదు. అప్పుడు నాన్న జరిగిన వృత్తాంతానంతా మనసు విప్పి జరిగిన విషయాన్ని ఆ సమస్యను పరిష్కరించాడు. కనుక వింతైన విషయం ఆశ్చర్యం కలుగుతుంది. అభిమైన అర్థానికి గమనిస్తే అత్యంత అమూల్యమైన ధైర్యం, శాంతి అసలు చంచల స్వభావం కాదు. రాదు. ఇంద్రియాల అనుభవించాలస ఉండకూడదు. మెల్లమెల్లగా అభ్యాసం చేస్తే మనోచల్లిస్తుంది. అవి కూడా ఎప్పుడు అణిగి ఉండవు. సందర్భాన్ని జాగ్రత్తగా నిగ్రహించాలి. రూపం దృష్టి యొక్క విషయం. వస్తువు యొక్క సౌందర్యాన్ని సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? వృద్ధికి చోటు ఇవ్వకూడదు. మనసును చేసుకుని పరమేశ్వరుని సృష్టిని అవలంబించండి. విషయభోగాల విస్మరణ కలుగుతుంది. రథాన్ని కోరుకున్న చోటుకు తీసుకుని వెళ్ళడానికి సారథి మూలకారకుడైనట్లే బుద్ధి వాని ఆకర్షణ నుండి దక్షతతో రక్షిస్తుంది. సారథి రథాన్ని అదుపులో ఉంచినట్లే బుద్ధి ఇంద్రియ దమనం శరీరం యొక్క స్వేచ్ఛా విహారాన్ని మనసు ఉంది. శరీరం ఇంద్రియాలతో మనసుతో కూడుకున్నటి జీవుని భోక్తృతో ముగిసిపోగానే పరమేశ్వర ప్రాప్తి. కళ్ళు మొదలగు ఇంద్రియాలు విశేష సుఖాభిలాష కొంచెం నాశనం చేస్తుంది. అందుచేత వారిని నిశ్శేషంగా త్యజించండి. అప్పుడే మీకు మోక్ష ప్రాప్తి. బాహ్యేంద్రియాలను అదుపులో ఉంచుకుని మనసులో విషయ జనన మరణాలు అనంతం కావు. విషయాలు అత్యంత ఘాతుకాలు. వివేకైన సారథి ఉంటే పగ్గాలు తెలివిగా పట్టుకుంటాడు. అప్పుడు కళలు కూడా చెడుదారిలో పోవు. ఇలా మనసు శాంతింపజేసే నిగ్రహవంతుడు, దక్షుడు, కుశలుడు, చతురుడు అయినటువంటి ఎంతో అదే బ్రహ్మం. ఆ బ్రహ్మకే మరో పేరు వాసుదేవ. అదే సర్వోత్కృష్టమైన ఈ అధ్యాయం తర్వాత అధ్యాయం ఎంతకంటే మొదలైనది. సద్భక్తుల మనలను రంజింపజేస్తుంది. క్రమంగా జగతి బుద్ధి ప్రేరకుడైన సద్గురు చరణ సమర్పిస్తున్నాడు. సాధు పరీక్ష మౌనం నిగ్రహమును 49వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు శుభమవతు. సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ बाबू जी की जय.
50వ శ్రీ గురుభ్యో నమః. సీతారామచంద్రాయ నమః. సద్గురు సాయినాథాయ నమః. నాకు ఈ ఒకనికి అంతు లేదు. వారు నాకు మానవదేహాన్ని ఇచ్చారు. నేను వారికి విలగ్నించలేరు. గుడ్డివాగాను చెవిటివాగాను కుంటివాగా పుట్టలేదు. తల్లి గర్భాన్ని బాధించలేదు. మంచి శరీరంతో వల్ల పాదాభరణం చేయించుకునే ఉత్తమ మండలంలో జన్మించి జన్మ జన్మలకు కోట్లాను కోట్ల తల్లిదండ్రులు లభిస్తారు. కానీ లభించరు. రెండవ తల్లి ఉపనయనం చేసేవారు. మూడవ పోషించారు. ప్రపంచంలో వీరంతా సమానము. కానీ కరుణాలు అయిన సద్గురు వంటి విశేషమైన వారి చాతుర్యాన్ని వినండి. నిషేధించి సద్గురు అలౌకిక ఒక క్షణమైన లేకుండా జన్మనిచ్చి పూర్తి అనుగ్రహాన్ని కలుగు చేస్తారు. జననను తొలగించేవారు. ముఖ్యంగా ఉన్న సత్యాన్ని గురువారి ప్రపంచంలోని అంధకారాన్ని తొలగించే భాస్కర భక్త వారి చరణాలయందు శిరసించి ఊరుకుండటం మంచిది. పూర్వజన్మలో అఖండ తపస్సు నశింపు చేసే సత్పురుషం ఎవరికి సంభవం కాదు. తమ శ్రేయస్సు పరమార్థాన్ని సాధించాలని తలచారు. సత్పురుషులకు అంకితమైపోతే వారికి ఉండదు. సత్సంగము ధన్యం. దాని మహిమను నేనెంతని వర్ణించను. అది సద్భక్తులకు వివేకాన్ని కలిగిస్తుంది. సాయి కేవలం చైతన్యం నుండి వ్యక్తంలోకి వచ్చారు. వారు వర్ణించగలరు. వాదులైన భక్తులకు, ప్రేములైన శ్రోతలకు, తెలియజేశారు. ఇది భక్తులకు మందిరము. వారి హస్తము పడిపోయి సుహం భావం మొదలైన వారిని వర్ణించడానికి కరుణాలైన వారి భక్తులపైన సత్పురుషులకు పాదాభివందనము, శ్రోతలకు అభివందనము, ప్రేమాలింగనము. మాట్లాడుతూ చెప్పారు. మహానిస్తారు. సాయినితో పోల్చడం తగదు. కారణం సూర్యుడు అస్తమిస్తాడు. చంద్రుడితో అంటే చంద్రుడు ఉంటాడు. వర్ణాలకు నమస్తే. ఈ కథను పెద్దగా విన్నవిస్తున్నారు. నేలను నేలలు కరుణించి పండుతుందా? సత్పురుషుల చెవుల్లో పడగానే పాతకాలు పోతాయి.
శ్రవణంలో పుణ్యం కలుగుతుంది. స్వామి స్వామి వ్యాధి సాయిబాబా ఎందు అదే సత్పురుషులు ఎందు మనకు భక్తి జాగృతమవుతుంది. నా అన్న భేద లేని ఆత్మ యొక్క సహజ స్థితిని మరియు అభేద భక్తిని ఈ గ్రంథాన్ని పఠించి వాచశక్తి ఈ మూడు ఎందు ఉండేలా చూడండి. ఈ హేమండి ఈ చరిత్రకు కర్త కాడు, కేవలం దైవ లభించిన ముఖ్య చెప్పను దానిలోని ముత్యాలు వృక్ష ఉత్పత్తి గురించిన విషయము మనకెందుకు? తమ శ్రేయస్సును కోరుకునే వారికి ఉదాసీనత పనికిరాదు. సాయిబాబా తప్ప వేరే ఎవరు వారి కాకపోతే అర్థాలను ఎవరు గద్దారు? సాయిగానే భావించాలి. అప్పుడే శ్రవణానికి సార్థకత. అలా ఎప్పుడు భావంతో ఉండాలి. అప్పుడు ప్రవృత్తి నిశ్చయంగా సాయి రూపం అవుతుంది. ఈ విధంగా నీరులో నీటి తరంగాల వల్లే మనోవృత్తి అవుతుంది. అప్పుడే గ్రంథంలో జ్ఞానులకు పరమార్థ బోధ, వినోద ప్రియులకు వినోదము, కవితా కోవిదులకు ఆనందం లభిస్తుంది. ఇంతకు ముందు ఈ సచరిత్రలోని 39వ అధ్యాయంలో ఉత్తముడైన ఒక భక్తునికి ఉపదేశం చేశారు. ఆ భక్తుడు సాయిబాబా వద్ద ఉన్న సమయాన భగవద్గీతలో 4వ అధ్యాయాన్ని మొదటి నుండి వల్లిస్తూ ఉన్నాడు. ఒకవైపు చరణ సేవ చేస్తూ మరోవైపు మెల్లగా గీతా శ్లోకాలను 33 శ్లోకం ముగిసి 34వ పెట్టాడు. ఏకాగ్ర మనసులో తన్మయత్వంతో తనలో అనుకుంటున్నాను. కానీ జనులకు అది అర్థం కాకపోతే ఏమవుతుంది? శ్లోకాన్ని చెప్పుతుండగా ఉత్తముడైన ఆ భక్తి అతన్ని సన్మార్గంలో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఆ భక్తి పేరు నానా. బాబా మనసులో ఏదో కొనుక్కుంటున్నావు, స్పష్టంగా నేను ఎప్పటి నుండో చూస్తున్నాను. నోటితో ఏదో వస్తున్నావు, కానీ స్పష్టంగా వినిపించట్లేదు. ఏమిటి అంత రహస్యము అని అడిగారు. శ్రీ సచ్చిదానంద సద్గురు మహారాజ్ కి జై. గీతను చదువుతున్నాను, ఇతరులకు ఇబ్బంది మెల్లగా చెప్పుకున్నానని చెప్పాడు. సరే, అది ఇతరుల విషయం, నా కోసం స్పష్టంగా చెప్పు. నీకైనా అది అర్థమైందా అని శ్రీవారు అడిగారు. అప్పుడు నా ప్రణామం చేసి తద్విని కనిపాతే అన్న శ్లోకాన్ని గట్టిగా వినిపించాడు. దానిని విని బాబా సంతుష్టులయ్యారు. తరువాత ఆ శ్లోకానికి అర్థం చెప్పమని అడగగా ఆచార్యులు వ్యాఖ్యాన అర్థాన్ని నాన్న చక్కగా చెప్పారు. బాబా అన్న తృతీయ చరణాన్ని బాగా మననం చేసి చూడు. అందులో గుర్తుంచడం వలన అజ్ఞాన పదంతో విరుద్ధ అర్థం చూడు. శంకరానందులు, జ్ఞానేశ్వర్, ఆనందగిరి, శ్రీధర స్వామి,
మధుసూదనాది భాష్యకారులు జ్ఞానపరంగా చెప్పిన అర్థం అందరూ గౌరవించినది నాకు కూడా కానీ అర్థాన్ని ఉంచడం వలన వచ్చే విశేష అర్థాన్ని తెలిసినా కూడా వ్యర్థంగా కోరుకోవడం ఎందుకు అని చెప్పి పక్షులలో కూర్చిన బోధం వర్ణించడం కానీ పాటలకు ఈ అర్థం సమంజసంగా లేదు, సందేహం కలిగించింది. ఇది ఆశ్చర్యకారకం అయ్యింది. వారి సమాధానం కలగడానికి అజ్ఞానం అనే పదాన్ని ప్రతిపాదించడాన్ని సమర్థించడానికి మరో చిన్న ప్రయత్నం చేస్తారు. బాబాకు సంస్కృత భాష జ్ఞానం ఎక్కడిది అని ఎవరికైనా అనుమానం కలగవచ్చు. పురుషులు ఎరుగని దేదీ లేదు. అయితే సందేహానికి కారణం వేరే ఏదో అయి ఉంది. ఏకేన సర్వం హి విజ్ఞాతం పతి. ఇది ప్రమాణ. ఒక ఆత్మను తెలియాలంటే వచ్చు. ఈ శృతి వచనాన్ని ఎవరు అంగీకరించరు. సాయిబాబా పరోక్షించగలరు. వారికి ఎవరి ప్రకాశంలో సూర్యుడు ప్రకాశింపబడుతున్నాడో ఒక్క జ్ఞానం ఉన్న వారికి అజ్ఞానం ఎక్కడిది? అవగతం. ఇక సంస్కృత ఏమన్నంత గొప్ప శ్రీ సాయి లీలా మాసిక పాఠకులు కొందరు నానాసాహెబ్ వాదం తగినది కాదు, అనవసరది, అజ్ఞానం తెలియ అవగ్రహ గుర్తు అతని సొంత కల్పితంతో లేవదీసినది అని అంటారు. నాన్నయే ఈ నాటకం అనంద సృష్టించాడు. జ్ఞానాన్ని గొప్పగా చాటుకోవడానికి ఈ జ్ఞాన కాండాన్ని వితండవాదాన్ని లేవదీశాడు. అవగ్రహం అనే గుర్తుతో అజ్ఞానం పదాన్ని వేసి గీతకు విపరీత అర్థాన్ని కల్పిస్తున్నాడు అని అంటారు. వాస్తవానికి చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే 39వ అధ్యాయం గురించి ఎటువంటి విపరీత అర్థము అసంబద్ధము చెప్పబడలేదు. ఎవరు ఎలా మాట ప్రామాణికంగా అప్రామాణికంగా కానీ అతడు చెప్పినది అర్థం లేనిదని అన్నారు. లేకుండా పాఠకులు తమ దోషాన్ని తొలగుంటే అంత ఏ దోషం లేకుండా సవ్యంగా కనిపిస్తుంది. ఉత్తమమైన శ్రీ సాయి లీలా పత్రికలో 39వ అధ్యాయాన్ని 20వ అధ్యాయాన్ని అర్థం సుగమం కాదు. శ్రీకృష్ణుని నోటి నుండి వెలువడే భగవద్గీతలో 4 విషయంపై ఈ ప్రవచనం జరిగింది. జ్ఞానం జ్ఞానినం తత్వదర్శనం. ఇది గీతలోని మూల శ్లోకం. లోని 3వ వచనాన్ని గమనించి జ్ఞానమున పదాన్ని ఒక అవగ్రహాన్ని వేస్తే జ్ఞానపదాన్ని సృష్టిస్తుంది. అవగ్రహ పదాన్ని ఊహించక జ్ఞానమన్న పదమే. దానికి విరుద్ధంగా అర్థపరు. ఆ అర్థం సర్వత్రా మోక్ష ప్రాప్తి అన్న సృష్టి వచనాన్ని అందరూ స్వీకరిస్తారు. అయినా జ్ఞానాన్ని బంధనం లేదు. నేను ఆత్మను, కేవలం సాక్షిని, సుతర బుద్ధ ముక్తుని, సర్వమైన శుద్ధ చైతన్యాన్ని నేనే. ఎప్పుడు చెరగని ఆనందంతో సంపూర్ణంగా నేను అజ్ఞానం కాను, అజ్ఞానంతో చేసే పనిని కూడా కాను. అయామాత్మ బ్రహ్మ, నేనే ఆత్మను. ప్రజ్ఞం ఆనందం, జ్ఞానమే ఆనందం అన్న నేనే. అహం బ్రహ్మాస్మి అన్న ఈ మహావాక్య నిత్యం స్మరణ శుద్ధ విద్య. నేను పాపి, అభాగ్యుడు, దురదృష్టవంతుని అనుకోవడం అవిద్య అంటే అజ్ఞానం.
పురాతన శక్తులు. మొదటిదైన జ్ఞానం వలన బంధనం ఏర్పడితే రెండవదైన జ్ఞానం వలన జీవునికి అనాది నుండి ఉన్నవి. నామ రూపాలతో ఉన్న ఈ దృశ్య జగత్తంతా మాయమయం. ఈ మాయను మరియు ముక్తి ఈ రెండు స్థితులు కల్పనాలలో ఉండే అవుతాయి. జ్ఞాన దేవత కైవల్యం మన శృతి సిద్ధాంతం అత్యంత కానీ పాపకర్మలు నశించిపోనంత వరకు జ్ఞానోదయం కాదు. శుద్ధ జ్ఞానం ఉన్న వారికి సంకల్ప వారికి మాయా బంధం ఉండదు. వారి వద్ద వికారాల స్థానం ఉండదు. శ్రీ మహారాజ్ జై. సద్గురు శ్రీ సాయినాథుని జై. శ్రీ సచ్చిదానంద గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु శరత్ బాబూజీ की जय. ఈ అనుమానాల కారణంగా బ్రహ్మజ్ఞానం, ఆ బ్రహ్మజ్ఞానం లేకుండా పూజలు భజనలు నిరర్ధకాలు. అజ్ఞానం వలన చిత్తం మలినమవుతుంది. ఆ చిత్తం యొక్క మలక్షాళనం పరమేశ్వరుని భక్తితో తప్ప జరగదు. భక్తి లేకుండా జ్ఞానం ఉత్పన్నం కాదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरत बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरत बाबूजी की जय. అజ్ఞానం వలన చిత్తం మలినమవుతుంది. ఆ చిత్తం యొక్క మలక్షాళనం పరమేశ్వరుని భక్తితో తప్ప జరుగదు. భక్తి లేకుండా జ్ఞానం ఉత్పన్నం కాదు. అందువలన ముందుగా అజ్ఞానాన్ని తెలుసుకోవాలి. దాని స్వభావాన్ని, దాని గురించిన వర్ణనను స్పష్టంగా తెలుసుకుంటే దాని బంధనం నిరసనమవుతుంది. దీనికి భక్తియే సాధనం. ఎదురు కాళ్లతో పుట్టిన వారి కళ్ళలో అంజనం వేస్తే భూమిలో విక్షిప్తమై ఉన్న ధనం కనిపిస్తుంది. అట్లే భక్తిని అవలంబిస్తే అజ్ఞానం తొలగిపోయి జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానం అంటేనే ఆత్మస్వరూప ప్రాప్తి, అజ్ఞాన నివృత్తి దానికి మూలం. పరమేశ్వరుని భక్తి లేకుండా మాయాశక్తిని ఎదుర్కోవడం అశక్యం. జ్ఞానం అజ్ఞానం రెండూ కలిసే ఉంటాయి. వాని నుండి అజ్ఞానాన్ని జాగ్రత్తగా వేరుపరచాలి. ఎసురులో పోసి వండడానికి రాళ్ళని ఏరేసి బియ్యాన్ని తీసుకునే విధంగా అంతటా అన్ని ప్రాణులలోనూ భగవంతుడే ఉన్నాడు అన్న భావంతో జ్ఞాన యజ్ఞాలు వగైరా ఉపాసనలను చేసి సర్వవ్యాపి అయిన శ్రీకృష్ణుని చూసేవారు జ్ఞానం కొరకు అజ్ఞానాన్ని దహింపచేస్తారు. ఇప్పుడు జ్ఞాన యజ్ఞ స్వరూపాన్ని గమనించండి. పంచమహాభూతాలు యజ్ఞ మండపం, అహం బ్రహ్మశ్రీ ఇందులోని స్తంభం, జీవేశ్వర భేదం ఇక్కడ పశువు, పంచేంద్రియాలు పంచప్రాణాలు ఇవే యజ్ఞ సామాగ్రి. మనసు బుద్ధి అనే గుండంలో జ్ఞానాగ్ని రగులుకొలపబడుతుంది. యజ్ఞకర్త యజమాని అయిన జీవుడు అజ్ఞానమనే నేతిని ఆహూతి చేస్తాడు. దానితో ఆత్మానంద రసంలో మునిగిన ఆ జీవునికి ఆపవృత్తి స్నానం జరుగుతుంది. తాత్పర్యం అజ్ఞానమనే నేతిని పేల్చకుండా జ్ఞానాగ్ని ప్రకటం కాదు. జ్ఞానాగ్ని జీవేశ్వర భేదాన్ని కాల్చి అభేద జ్ఞానాన్ని ప్రకటం చేస్తుంది. నిర్మలమైన అద్దం దుమ్ముతో కమ్ముకున్నట్లు, అగ్ని ప్రకాశం పొగతో కప్పబడినట్లు, కామ క్రోధాలతో ఆవరింపబడిన జ్ఞానం అజ్ఞానం మరుగున పడి ఉంటుంది. చంద్రబింబాన్ని రాహువు మిరింగినట్లు, నీటిని నాచు ఆవరించినట్లు స్వయం ప్రకాశమైన జ్ఞానాన్ని మాయ కప్పివేస్తుంది.
గొప్ప గొప్ప జ్ఞానుల మతి భ్రష్టుపట్టి వారు అధోగతి పాలవుతారు. ఉపాయం తెలిసినా వారు రక్షింపబడరు. యథేచ్ఛగా ప్రవర్తిస్తారు. కళ్ళుండి గ్రుడ్డివారవుతారు. ప్రజల సాంగత్యాన్ని వదులుకుని నిస్సంగులవుతారు. వారు కూడా బలవంతంగా దుష్ట సాంగత్యం వలన మోసపోతారు. యథేచ్ఛగా ఆచరిస్తారు. వానప్రస్థ ఆశ్రమానికి వచ్చి తిరిగి గృహస్థాశ్రమానికి వెళతారు. చేయరాని పొరపాట్లను చేస్తారు. మునుపు అసగ్గించుకున్న వస్తువును మరలా ప్రీతిగా స్వీకరిస్తారు. ప్రయత్నంతో పాపాలను తొలగించుకున్నవారు కూడా దురదృష్టం కొద్దీ మరలా పాపాలలో పడిపోతారు. ఇటువంటి స్థితిని ఏమనాలి? ఇటువంటి జ్ఞానుల జాతిని ఏమని పేర్కొనాలి? గొప్ప జ్ఞాని అయి ఉండి పాపపు నీడనైనా కోరని వాడు మంచి చెడు పనుల యొక్క విచక్షణ జ్ఞానం లేక దీపానికి ఎరువైపోయిన పురుగు వలె వ్యామోహంలో పడతాడు. పాపం చేయడం అజ్ఞానమని పూర్తిగా తెలిసి కూడా వాసనల కారణంగా కోరికల ఒత్తిడి వలన దానిని లక్ష్య పెట్టడు. జరుగుతున్న ఈ పనులన్నీ కేవలం కోరికల చేష్టల వలననే. కోరిక సర్వ అనర్థాలకు హేతువు. అదే క్రోధంగా పరిణమిస్తుంది. కోరికకు అపరోధం కలిగితే అదే కోరిక క్రోధమవుతుంది. ఈ కామ ప్రవృత్తి అడుగడుగునా మోక్షానికి అడ్డుపడుతుంది. ఈ వృత్తియే జ్ఞానానికి ప్రతిబంధకం. కామ క్రోధాల బాధలు జీవులకు అంటిపెట్టుకుని ఉంటాయి. ఇవి బ్రహ్మస్వరూపానికి సమీపంలో జ్ఞాన పంక్తిలో ఉంటాయి. ఇవి నీరు లేకుండానే ముంచేస్తాయి. అగ్ని లేకుండానే దహించి వేస్తాయి. ఏ అస్త్రశస్త్రాలు లేకుండానే సంహరిస్తాయి. త్రాడు లేకుండా బంధిస్తాయి. దీని ముందు జ్ఞానులు కూడా నిలువలేరు. జ్ఞానులను చిత్తుగా పరాజిత్తులను చేస్తాయి. వీనికి మహాప్రళయాన్ని సృష్టించే సామర్థ్యం ఉంది. తెలియకుండానే ప్రాణులను మింగేస్తాయి. చందన వృక్షం యొక్క మూలానికి కాలసర్పం చుట్టుకుని ఉండేలా కామ క్రోధాలు జ్ఞాన గర్భాన్ని చుట్టుకుని ఉంటాయి. ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవి కోరికలకు అయతనాలు. ఈ కోరికల కారణంగా జీవుల జ్ఞానం మూతపడటం వలన ఇవి జీవులను మోహంలో పడవేస్తాయి. చందనం చెక్క మీకు కావాలంటే సర్పాన్ని చంపేయాలి. అట్లే జ్ఞాననిధిని సంపాదించుకోవాలి అనుకుంటే కామ క్రోధాల ఆవరణను తొలగించాలి. సర్పాన్ని సంహరించకుండా ఎవరికైనా చందనం చెక్క లభిస్తుందా? కృష్ణ సర్పాన్ని చంపకుండా పెట్టిన ధననిధి పాత్ర లభిస్తుందా? అట్లే పరతత్వమైన ఆత్మజ్ఞాన ప్రాప్తికి మాయ యొక్క ముసుగును తొలగించాలి. ఇది ఒక్కటే సాధనం. కనుక ముందు ఇంద్రియాలను నిగ్రహించుకుంటే కామ క్రోధాలు అణిగిపోతాయి. జీవుడు కామ క్రోధాల ఆధీనంలో ఉంటాడు. అజ్ఞానం జ్ఞానానికి ఆవరణగా ఉంటుంది. శరీరం కంటే ఇంద్రియాలు సూక్ష్మం. వానికంటే మనసు సూక్ష్మం. మనసు కంటే బుద్ధి సూక్ష్మతమం. బుద్ధి కంటేనూ సూక్ష్మం పరమాత్మ. ప్రపంచ ధర్మాలన్నింటికీ అతీతంగా ఉన్న పరాత్పరుడు, పరమ సత్యం, అత్యంత హితకారి అయిన ఆ పరమాత్మయే అమృతమయమైన సత్యస్వరూపం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శుద్ధ బుద్ధ నిత్యముక్త అభేద స్థితిలో ఉండే తత్వం అదే పరమానందంలో ఉత్పన్నమైన చైతన్యం. పంచీకరణమని దేనినంటారో అదే మాయారూప దర్శనం. దానిని తెలుసుకోవటానికి అధ్యారోప అపవాదాలు ఇవి ఒక్కటే సాధనం. అపంచీకృత పంచమహాభూతాలను పంచ తన్మాత్రాలని అంటారు. పంచప్రాణాలు, ఇంద్రియాలు, మనసు, బుద్ధి వీనితో ఆత్మ యొక్క సూక్ష్మ శరీరాన్ని తయారు చేయటం వీని పని. పంచీకృత పంచభూతాల నుండి విరాట్ పురుషుడు ఉదయిస్తాడు. ఆత్మ యొక్క స్థూల శరీరాన్ని విరాట్ అని జ్ఞానులు అంటారు. స్థూల సూక్ష్మ శరీరాలకు కారణం కేవలం ఆత్మస్వరూప జ్ఞానం లేకపోవటం. అదే భాషించే అవ్యక్త శరీరం అంటే
ఆత్మ యొక్క కారణ శరీరం చైతన్యం యొక్క ప్రతిబింబమైన ఈ ప్రసిద్ధ కారణ శరీరానికి కేవలం అజ్ఞానమే కారణం. దీనికి అవ్యక్తమని అవ్యాకృతమని పేర్లు. ఆత్మజ్ఞానం లేకపోవటమే దీనికి కారణం. ఇది అవయవాలతోనూ ఉండదు, అవయవాలు లేకనూ ఉండదు, రెండు విధాల ఉండదు. ఈ శరీరం నశించటం కేవలం బ్రహ్మతత్వ జ్ఞాన ప్రాప్తితోనే. ఆత్మస్వరూపంలో స్థిరపడటమే మోక్షమని పేరు. ఇంతకంటే మోక్షం వేరే ఏమీ లేదు. తన ఆత్మస్వరూపంలో ఉండటమే మోక్షం. కేవలం బ్రహ్మత్వైక్యత్వ జ్ఞానం కలిగితే చాలు, అజ్ఞానం తొలగిపోతుంది. అందువలన అజ్ఞానాన్ని తెలుసుకోవటానికి అజ్ఞాన నిరూపణ ఆవశ్యకం. అజ్ఞానం వలన అది అనేక భాగాలుగా విభజింపబడింది. అలా బ్రహ్మకు బ్రహ్మత్వం వచ్చింది. దానికి సత్ అని పేరు పెట్టారు. ఇలా అది మాటలకు అందే విషయమైంది. ఆదిలో ఇంద్రియాలకు అతీతమే అయినను వాక్కు ద్వారా బుద్ధితో గ్రహించేదిగా అయింది. అప్పుడే అది మనసులో ప్రవేశించి ఓంకారమనే ఆకారాన్ని పొందినది. ఈ ఓంకార బ్రహ్మను ధ్యానం చేస్తూ దీంతో పాటు పరమేశ్వరుని స్మరణ చేస్తూ శరీరాన్ని వదిలిపెట్టే వారి జన్మ సార్థకమవుతుంది. ఈ శబ్ద బ్రహ్మ నుండి అవ్యక్తం యొక్క ప్రాదుర్భావం, అవ్యక్తం నుండి మహాతత్వం నుండి అహంభావం ఉత్పన్నమైంది. అహం నుండి పంచ తన్మాత్రాలు, వాని నుండి పంచమహాభూతాల నుండి జగత్ జన్మించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఇదే అవిద్య, మాయా రూప దర్శనం. ఇవే ఈ జగత్తు యొక్క రూపరక్షణాలు. ఈ అజ్ఞానాన్ని తొలగించటానికి అజ్ఞాన వివేచన వివరణ ఆవశ్యకం. అత్యంత పరిశుద్ధము, నిర్మూలము, కేవలం చిన్నాత్ర స్వరూపము అయిన దానికంటే వేరే అయిన శబలను రెండిటినీ కలపటం సాధ్యం కాదు. లక్ష్య బ్రహ్మ స్వతంత్రమైనదని తెలుసుకోవాలి. మాటలతో వర్ణించే బ్రహ్మ కంటేనూ అత్యంత విశిష్టమైనది. అందువలన అజ్ఞాన పొరలను ఉపదేశ బలంతో తొలగించాలి. నిద్రలో కలవరిస్తే కళ్ళు లేకుండానే మన మనసు త్రిభువనాలన్నిటినీ చూస్తుంది. దీని కంటికి కారణం అజ్ఞానమే. వాస్తవానికి ఒక వస్తువును చూడబోతే అది మరో వస్తువులా కనిపిస్తుంది. త్రాడు స్వప్నంలా భాసిస్తుంది. నృత్యపు చిప్పలో వెండి కనిపిస్తుంది. కేవలం అవి సూర్యుని కిరణాలే అయినా వానిని ప్రజలు ఎండమావులు అంటారు. ఇదంతా మాయ యొక్క లీల మాత్రమే. ఈ మాయయందు జ్ఞానులు కూడా ఓడిపోతారు. మండుతున్న కర్రెను చేతబట్టుకొని ఎవరైనా గిరగిరా తిప్పితే అది అగ్ని కంకణంలా కనిపిస్తుంది. ఇదే మాయ యొక్క విశిష్టత. చూడటానికి అది అగ్ని నిజమే, కానీ అక్కడ గుండ్రంగా అగ్నిచక్రం ఏర్పడటానికి ఆస్కారం లేదు. అట్లే ఈ మాయా మోహాలు లేని ప్రపంచాన్ని సృష్టిస్తాయి. ఈ విధంగా నిశ్చయ బుద్ధి కలిగి భ్రమ తొలగిపోతే ప్రపంచం కూడా చెప్పబడుతుంది. నేను ఈ శరీరాన్ని, ఇది నా ఇల్లు, నా భార్య అన్నవన్నీ వ్యర్థ శ్రమ అని తెలుస్తుంది. భార్య బిడ్డలు, పశువులు మొదలగు వానిపై మోహపాసం బాగా పెనవేసుకుపోవటం వలన జ్ఞానులమని పండితులమని చెప్పుకునే వారు కించెత్తనైన ఆనందాన్ని పొందుతారు. మేము శాస్త్రాలలో ప్రావీణ్యులం, ప్రజ్ఞావంతులం, మాకు సమానం వేరే ఎవరూ లేరు అన్న అభిమానం అశాంతికి కారకం. ఇదే మాయ, అజ్ఞానం, అవిద్య లేక ప్రధాన ప్రకృతి అంటారు. జ్ఞానులు దీనినే ముందు తొలగిస్తారు. అప్పుడు జ్ఞాన ప్రాప్తి. జ్ఞానం స్వయంగా ప్రకాశకం.
దీనిని ఉపదేశించిన అవసరం లేదు. అజ్ఞానం తొలగిపోతే జ్ఞానం తనంతట తానే ప్రకటమవుతుంది. పుంజమైన రత్నం అనేక సంవత్సరాలు మట్టిలో కూడుకుపోయి ఉంటే దానిని మర్చిపోతారు. కర్మ ధర్మ సంయోగం వలన అది ఎంతో కాలానికి లభించే రాళ్లలో మట్టిలో పడి ఉండటం వలన దాని తేజస్సు అంతా పోతుంది. తర్వాత బాగా శుభ్రం చేసి దానిపైన మట్టిపోయి పూర్వపు తేజస్సును పొందుతుంది. జ్ఞానం విషయంలో కూడా అంతే. మట్టి మురికి అనే అజ్ఞానంతో జ్ఞానం కప్పబడి ఉంది. మట్టిని తొలగిస్తే రత్నం తన సహజమైన ప్రకాశాన్ని పొందుతుంది. నిత్యానిత్య వస్తు వివేకం పాప కర్మలను నశింపచేసి అదే తత్వశుద్ధిని ప్రదానం చేస్తుంది. అదే జ్ఞానాన్ని కూడా కలిగిస్తుంది. ఈ జగత్తు మాయాబజారు. ఇక్కడ నిజమైనవి నకిలీవి వస్తువులు అపారంగా ఉంటాయి. నకిలీ వస్తువులను నిజమైన వానిగా తలచి తీసుకునే గ్రహకులే ఇక్కడ చాలామంది. మరి నకిలీ దానిని పసిగట్టి వేరు చేయటం ఎలా? మంచి దిట్టమైన వారి బుద్ధి కూడా అలసిపోయింది. ఏ గుణాల కారణంగా ఇలా మోసగింపబడుతున్నారేమో తెలుసుకోవాలి. అందువలన వస్తువును పలకరించగలవారు తోడుండాలి. వారు చూడగానే నకిలీ వస్తువు నిజమైన వస్తువుగా ఎందుకు కనిపిస్తుందన్న విషయాన్ని తెలియజేస్తారు. దాంతో చివరికి అజ్ఞానం తొలగిపోతుంది. అజ్ఞానం పోతే జ్ఞానం వస్తుంది. జ్ఞానోదయంతో మాయ సహజంగా తొలగిపోతుంది. ఇక మిగిలేది సత్ వస్తువని తెలుసుకోవాలి. దీనికి ప్రత్యక్ష ప్రమాణం అవసరం లేదు. బుద్ధి చాలా తేజోవంతమైనదే అయినా కల్పాలను అవే అంధకారంలో కప్పబడి ఉంటుంది. ఈ అంధకారం ఉపదేశంతో పారిపోతుంది. అప్పుడు మిగిలినదంతా జ్ఞానమే. దారిలో ఒక మాల పడి ఉంది. వాస్తవానికి అది మాలే అయినా మసక చీకట్లో చూస్తే అది పాము వలె భాసిస్తుంది. దీనికి కారణం అజ్ఞానపు పొర. జేబులో నుండి టార్చ్ లైట్ తీసుకొని వెలిగించి చూడగా అజ్ఞానం లోపించి నిజమైన స్వరూపం ప్రకటమై పాము అనే భాష దానంతట అదే మాయమవుతుంది. అందువలన అజ్ఞానం వల్ల కలిగే అపాయాన్ని ఉపదేశమనే ఉపాయంతో తొలగించుకోవాలి. దాని కొరకు జ్ఞానులు తమ శరీరాన్ని అరగదీసి అసలు అజ్ఞానమంటే ఏమిటో ఉపదేశిస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ప్రస్తుత ప్రపంచంలో ఉండి ఆయా సందర్భాల్లో అనుభవించే మంచి చెడులు పూర్వపు అజ్ఞానంతో చేసిన కార్యాల ఫలితాలు అని ముందుగా తెలుసుకోవాలి. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. జ్ఞానమే సత్యం, బ్రహ్మ అనేది శాశ్వతం. అజ్ఞానం, మాయ అంతా భ్రమ. ఈ భ్రమ తొలగినప్పుడే జ్ఞానం గురించిన సంభ్రమం తొలగిపోతుంది. శరీరాభిమానం పోకపోతే వారిని జ్ఞానులని ఎవరంటారు? అభిమానం ఉన్నవారు మూర్తిభవించిన అజ్ఞానమే. ఏది మాయతో కూడుకున్నదని అనబడుతుందో, మనసును మోహింపచేసే ఈ జగత్తు దేనిలో మగ్నమై ఉందో దానికి ఆధారం అజ్ఞానం. అజ్ఞానం నుండి ఉద్భవించినది కనుక దీని వైభవమంతా అజ్ఞానం నుండి పుట్టినదే. ఏకత్వంలో అనేకత్వ భావం ఉండటానికి కారణం అజ్ఞానమే. మసక చీకటిలో దారిలో పడి ఉన్న తాడు పాములాగా భాషించగా చాలా భయం కలుగుతుంది. సర్పాభాష కేవలం అజ్ఞానం వలనే. ఆ అజ్ఞానం జ్ఞానాన్ని కప్పేసింది. ఈ అజ్ఞానం తొలగకపోతే మనసు నిర్భయం కాదు. ఒకరి కళ్ళకు పూలమాలలా, మరొకరికి కర్రలా కనిపించినా అదంతా భ్రమే. మిథ్యా జ్ఞానం వలన కలిగే భ్రాంతి.
వేదాలలోని వచనాలను అనుసరించి అస్తిత్వ బుద్ధి కలిగి శ్రద్ధగా ప్రవర్తించేవారే బ్రహ్మజ్ఞానానికి అర్హులు. నాస్తికులు జన్మాలకు అధికారులు కాలేరు. ఈ విశ్వం విపరీత దృష్టితో చూచేవారి భ్రమ కారణంగా నామరూపాల ఇక్కడ వేద పాండిత్యం లేదా ప్రవచనాలు పనికిరావు. గ్రంథావలోకనం, గ్రంథ శ్రవణం లేదా గ్రంథాలను బాగా అధ్యయనం చేసిన మేధస్సు కానీ పనికిరావు. కలుగుతుంది. బుద్ధి ఎంతో వివేకం కలది, అయినా ఆత్మ వస్తువు దాని అందుబాటులో ఎప్పుడూ ఉండదు. శృతులు ఆత్మజ్ఞానం కోసం గొప్పగా ప్రయత్నించాయి, కానీ దాని ఆచూకీ లభించక వెనుతిరిగాయి. ఇటువంటిది ఆత్మ వస్తువు యొక్క వైభవం. అది బుద్ధికి అంతుపట్టనిది. షట్ దర్శనాలు అలసిపోయాయి, అవి వాదించటంలోనే ఉండిపోయాయి. ఆత్మ వస్తువు మాత్రం ఎక్కడ ఉన్నది అక్కడే ఉంది. దానిని పదజాలం ఎప్పుడూ అర్థం చేసుకోలేం. గొప్ప గొప్ప శాస్త్ర పండితులు ఆత్మ వస్తువు అనే భాస్కరుని ముందు మిణుగురు పురుగులు. ఒకసారి ఆత్మ వస్తువు ప్రాప్తించిందా సమస్త పదజాలమంతా మాయమైపోతుంది. ప్రపంచంలో చీకటి రాత్రిని గమనించండి. ఆ సమయంలో కార్యకలాపాలు దీపపు వెలుతురులో జరుగుతాయి. కానీ తెల్లవారి సూర్యోదయం అవగానే జనులు దీపాలను లెక్క చేయరు. ఆత్మ వస్తువు వాక్కుకు సంబంధించిన విషయం కాదు, మరి అది ఉపదేశ్యం ఎలా కాగలదు? అందువలన అజ్ఞానాన్ని తొలగించటమే వక్త యొక్క ధ్యేయమై ఉండాలి. ఆత్మ ఉన్నది అన్న అస్తిత్వ బుద్ధితో ఉపాసన చేస్తే ఆత్మ ప్రసన్నమై ఉపాసకులకు లభ్యమై తన తత్వాన్ని ప్రకాశింపచేస్తుంది. ఆత్మస్థానంలో పరమాత్మను ధ్యానం చేయాలి. ఆ రెంటిలోనూ అభేదానుసంధానం చేస్తూ ఉపాసన చేస్తే ఉపాసకులకు ఆత్మ స్వయం ప్రసన్నమవుతుంది. మరో సాధన లేదు. సాధకుని ఆత్మనిష్టను గని ఆత్మ తనంతట తాను సాధకుని కరుణిస్తుంది. గ్రంథంలోని విషయం సమాప్తి కాగా శ్రోతలు శ్రవణంలో శ్రమపడినందులకు వక్త వారిని క్షమాపణ వేడుకుంటాడు. ఈ ఆచార పద్ధతి అంతటా ఉంది, కానీ ఈ సచ్చరిత్ర విషయంలో అది వర్తించదు. కారణం, దీని రచనా కర్తృత్వం నా తలపై లేదు. నా చేతికి కలమిచ్చి సాయియే తమ కథను స్వయంగా రాయిస్తున్నారు కనుక నేను గ్రంథకర్తను కాను. ఇక్కడ నా కొరకు ఎవరు శ్రమపడకండి, శ్రోతలారా క్షమించండి అని అంటే కర్తృత్వం నాపై పడుతుంది. నాకు పొగడ్తా అనే భూషణం అవసరం లేదు. దూషణ నాకు అంటదు. సాయి స్వయం కర్త కనుక వారి అనుగ్రహంతో విషయం సంపూర్ణమైంది. వారి అనుమతిని తీసుకొని అజ్ఞాన వివేచనను వారు ఎలా సెలవిస్తే అలా వ్రాశాను. శ్రవణం చేయండి. తమ వైభవాన్ని, తమ ప్రతాపాన్ని, తమ మహిమను ప్రకటన చేయటానికి సాయి సద్గురువు స్వయం నా మనసులో ప్రవేశించి విషయం యొక్క అర్థాన్ని వివరించారు. ఈ గ్రంథాన్ని దూషించిన వారు, దీనిని భూషణంగా భావించిన వారు ఇరువురు పూర్తిగా నారాయణ స్వరూపుల వలె వంజులు. భక్తుల పరమశ్రేయస్సు కొరకు శ్రీ సాయి తమ చరితాన్ని స్వయంగా తయారు చేసి హేమాడ్ చేతిని పట్టుకొని వ్రాయించారు. కేవలం ప్రజలను అనుగ్రహించటానికి, కుతర్కాలను, దురాగ్రహాన్ని ఖండించటానికి మరియు లోకాన్ని సంరక్షించటానికి సాయిబాబా శరీరాన్ని గ్రహించారు. హేమాడ్ వారి చరణాలకు అనన్య భక్తిభావంతో సాష్టాంగ ప్రణామం చేస్తున్నాడు మరియు రసవత్తరమైన తరువాతి కథను శ్రవణం చేయండి అని శ్రోతలను సవినయంగా మనవి చేస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము, భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన
శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో అజ్ఞాన నిరసనమును 50వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं,
थक गई मेरी रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही, रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Sai